హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జానస్ డెలిష్లో చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక నేను చెప్పిన కొలతలతో ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా చికెన్ని మ్యారినేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 1/2 కేజీ క్లీన్ చేసుకున్న చికెన్ని తీసుకుని అందులో 1/2 కప్పు పెరుగు, 2 టీ స్పూన్ల సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేట్టుగా మొత్తం చికెన్కి పట్టించాలి. ఇలా అంతా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఈ చికెన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా 1 గంట పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద 1 గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలోకి ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. గిన్నెలోకి ఆయిల్ ఏమీ వేయలేదు, డైరెక్ట్గానే మ్యారినేషన్ చేసుకున్న ఈ చికెన్ని వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఉడకడానికి కనీసం 20 నిమిషాలైనా పడుతుంది. ఇలా మధ్య మధ్యలో స్లోగా కలుపుకుంటూ అడుగంటకుండా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరి కొంచెం వాటర్ అంటే కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ వేడయ్యాక 3 పచ్చిమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైలోకి కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కరివేపాకు వేగాక క్యాష్యూస్ని వేస్తున్నాను. నేను ఇక్కడ రోస్టెడ్ క్యాష్యూస్ని వేస్తున్నాను. మీరు పచ్చివి క్యాష్యూస్ వేస్తే కనుక ఈ ఆయిల్లోనే సిమ్లో పెట్టుకుని క్యాష్యూస్ని వేయించుకోవాలి. ఈ క్యాష్యూస్ చికెన్ ఫ్రైలో చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని మొత్తాన్ని వేసుకోవాలి. ఈ చికెన్ని ఫస్ట్ 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చికెన్ని స్లోగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుని స్టవ్ని మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మీకు గనక చికెన్ ఫ్రై బాగా డ్రైగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. లేదంటే గ్రేవీగా కావాలంటే కనుక కొంచెం డ్రైగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని 1/4 టీ స్పూన్ మిరియాల పౌడరు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకుని ఒకసారి కలుపుకుని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి.
అంతే, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ చికెన్ ఫ్రైని ట్రై చేసి నచ్చితే కనుక కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.